గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో 6th క్లాస్ 10th లెసన్ స్థానిక స్వపరిపాలన నుంచి ఇంపార్టెంట్ MCQs చూద్దాం. బిట్ నెంబర్ 1, స్థానిక స్వపరిపాలనలో ఎన్ని భాగాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 1. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2. ప్రజలకు వివిధ రంగాలైన విద్య, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు కల్పించే పరిపాలనను గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రభుత్వ కార్యకలాపాలు, ఆప్షన్ బి ప్రభుత్వ రకాలు, ఆప్షన్ సి పరిపాలన. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ టు మీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రభుత్వ రకాలు. గ్రామీణ, పట్టణ, జిల్లా, నగర, మండల, మున్సిపల్ విభాగాలు ఎందులో వస్తాయి? గ్రామీణ, పట్టణ, జిల్లా, నగర మరియు మండల, మున్సిపల్ విభాగాలు ఎందులో భాగం? ఆప్షన్ ఏ కార్యకలాపాలు, ఆప్షన్ బి ప్రభుత్వ రకాలు, ఆప్షన్ సి పరిపాలన. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రభుత్వ రకాలు. సో ప్రభుత్వ రకాల కిందికి వచ్చేవి ఏవి అని కూడా కింద ఆప్షన్స్లో ఇవి ఇస్తాడు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏది మిస్ అయినా కూడా మనము బిట్ లాస్ అవుతాం. గ్రామీణ, పట్టణ, జిల్లా, నగర, మండల, మున్సిపల్ విభాగాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ రకాల కిందకి వస్తాయి. క్రింది వాటిలో ప్రజా సౌకర్యాలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఖరీదైన ఇల్లు, కార్లు, ఆప్షన్ బి రోడ్లు, నీళ్లు, ఆప్షన్ సి ఏ మరియు బి. క్రింది వాటిలో ప్రజా సౌకర్యాలు. ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి వీధి దీపాలు, రోడ్లు మై డియర్ ఆస్పిరెంట్స్. ఆప్షన్ బి కాలువలు, నీరు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి సరి అయినవే. ఒక్కసారి చూడండి, ఏ బి మళ్ళీ చెప్తాను. వీధి దీప భారతదేశంలో ఏ పరిపాలన రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ప్రభుత్వ కార్యకలాపాలు, ఆప్షన్ బి స్థానిక స్వపరిపాలన, ఆప్షన్ సి పార్లమెంట్. భారత్లో ఏ పరిపాలన రాష్ట్ర స్థాయి కన్నా దిగువ ఉండే వాటిని సూచిస్తుంది అండ్ పదవి ఉంటుంది, వాటి మీద అధికారం ఉంటుంది? దేనికి? స్థానిక స్వపరిపాలన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పార్లమెంట్ కేంద్ర స్థాయి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 30, ఆప్షన్ బి ఆర్టికల్ 33, ఆప్షన్ సి ఆర్టికల్ 40. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆర్టికల్ 40. మీరు ప్యాసివ్గా వీడియో చూస్తూ ఉండకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ నేను టెక్స్ట్ బుక్ ఎవ్రీ లైన్ ఏది వదలకుండా దాన్ని బిట్గా ఫ్రేమ్ చేశాను. సో మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరము ఉండదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆర్టికల్ 40. క్వశ్చన్ నెంబర్ 8. ఆంధ్రప్రదేశ్ ఏ సంవత్సరంలో పంచాయతీరాజ్ చట్టం చేసింది? ఆప్షన్ ఏ 1993, ఆప్షన్ బి 1994, ఆప్షన్ సి 1996. ఆంధ్రప్రదేశ్ ఏ సంవత్సరంలో పంచాయతీరాజ్ చట్టం చేసింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1994. పంచాయతీరాజ్ చట్టం ఏ ప్రాంతంలో కూడా చేయబడింది? ఆంధ్రప్రదేశ్. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో 1994లో ఏ చట్టం చేయబడింది? పంచాయతీరాజ్ చట్టం. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసినా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఒక్కో క్వశ్చన్లో నుంచి 2 or 3 మనం క్వశ్చన్స్ ఫామ్ చేసేలాగా ఉండాలి. 1992లో చేసిన ఏ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన, పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 73, 76 సవరణ, ఆప్షన్ బి 75, 74 సవరణ, ఆప్షన్ సి 74, 73 సవరణ. 1992లో ఏ సంవత్సరంలో అని అడిగితే 1992. గెస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 73 మరియు 74 సవరణ. ఏ రాజవంశంలో స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఇక్ష్వాకులు, ఆప్షన్ సి చోళులు. ఏ రాజవంశంలో స్థానిక స్వపరిపాలన బాగా ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ సి చోళులు. చోళుల రాజవంశంలో ఏ పరిపాలన బాగా ప్రసిద్ధి చెందింది? స్థానిక స్వపరిపాలన. స్థానిక స్వపరిపాలనను ఉద్ధరించిన వారు లేదా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మౌర్యులు, ఆప్షన్ బి శాతవాహనులు, ఆప్షన్ సి కాకతీయులు, ఆప్షన్ డి చోళులు. సో స్థానిక స్వపరిపాలనని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వాళ్ళు చోళులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చోళులు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో ఎన్ని అంచెలుగా ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3,
ఆప్షన్ సి 4. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో ఎన్ని అంచెలుగా ఏర్పాటు చేశారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2. గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్ విధానాన్ని ఏ రాష్ట్రం మొదటిగా ఏర్పాటు చేసింది? గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్ ఈ మూడింటిని ఏ రాష్ట్రం మొదటిగా ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి తెలంగాణ. మొదటిగా ఈ మూడింటిని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. గ్రామీణ ప్రాంతంలో ప్రజా సౌకర్యాలను కల్పించడానికి గ్రామ స్థాయిలో ఉన్న 2 విభాగాలను గుర్తించండి. ఆప్షన్ ఏ గ్రామ సభ, ఆప్షన్ బి గ్రామ పంచాయతీ, ఆప్షన్ సి ఏ మరియు బి. ప్రజల యొక్క అన్ని సౌకర్యాలను కల్పించడానికి 2 విభాగాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ సి. మీకు ఇక్కడే అర్థమై ఉండాలి మై డియర్ ఆస్పిరెంట్స్. ఆప్షన్స్ చూసిన వెంటనే గ్రామ సభ మరియు గ్రామ పంచాయతీ ఈ 2 కూడా ప్రజా సౌకర్యాలను కల్పించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. స్థానిక స్వపరిపాలనను 1959లో ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్. 1959లో మొదటిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్. అండ్ ఎక్కడ ఈ మూడింటిని ఏర్పాటు రాజస్థాన్ తర్వాత ఏ రాష్ట్రం స్థానిక స్వపరిపాలనను అమల్లోనికి తెచ్చింది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ. రాజస్థాన్ తర్వాత ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్ని చూసి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇన్స్పైర్ అయిపోయి ఈ స్థానిక స్వపరిపాలనని అమలులోనికి తెచ్చింది. ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ మై డియర్ ఆస్పిరెంట్స్. గ్రామ సభలో ఎవరు సభ్యులుగా ఉంటారు? ఆప్షన్ ఏ గ్రామ పంచాయతీ, ఆప్షన్ బి నగరపాలన, ఆప్షన్ సి ఓటర్లందరూ. గ్రామ సభలో ఎవరు సభ్యులుగా ఉంటారు? ఆన్సర్ ఈజ్ గ్రామ సభ. ఆన్సర్ ఈజ్ గ్రామ సభ యొక్క సభ్యులు గ్రామ పంచాయతీలో సభ్యులుగా ఉంటారు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మధు నాలెడ్జ్ ఛానల్. క్రింది వాటిలో సర్పంచ్ వార్డు సభ్యులతో ఏర్పడేదాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సర్పంచ్ వార్డు సభ్యులతో ఏర్పడేది. ఆప్షన్ ఏ గ్రామ పంచాయతీ, ఆప్షన్ బి నగర పంచాయతీ, ఆప్షన్ సి గ్రామ సభ. క్రింది వాటిలో సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో ఏర్పడేది. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతిసారి ఎందుకు కమెంట్ చేయండి అని చెప్తున్నానంటే మీకు ఎగ్జామ్లో ఆ బిట్ చూసినప్పుడు అరే ఆ రోజు మధు నాలెడ్జ్ ఛానల్లో మనం ఈ బిట్ చూసాము, ఆన్సర్ కరెక్ట్ పెట్టుంటే కరెక్ట్ పెట్టాము, రాంగ్ పెట్టుంటే రాంగ్ పెట్టామని చెప్పి మీకు గుర్తొస్తుంది ఆన్సర్ ఏంటి అనేది. సో అందుకు నేను ప్రతిసారి కమెంట్ చేయండి అని చెప్తాను. నా ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నగర పంచాయతీ. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. గ్రామ సభ దేనికి నిజమైన నిదర్శనంగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ పరోక్ష ప్రజాస్వామ్యం, ఆప్షన్ బి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ఆప్షన్ సి సంయుక్త ప్రజాస్వామ్యం. గ్రామ సభను దేనికి నిదర్శనంగా చెప్తాము అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. వెల్కమ్ టు మధు నాలెడ్జ్ ఛానల్ మై డియర్ ఆస్పిరెంట్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ టు మై ఛానల్. మీ సపోర్ట్ లేనిదే నేనైతే ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేను. సో సపోర్ట్ చేయండి. నాట్ ఏ డిఎస్సి అంటెడ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ ఇందులో మీకు అందిస్తాను. మీకు ఏదైనా ఇంకా కంటెంట్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. గ్రామ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర వహించేది ఎవరు? ఆప్షన్ ఏ సర్పంచ్, ఆప్షన్ బి గ్రామ పెద్ద, ఆప్షన్ సి కౌన్సిలర్. గెస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సర్పంచ్. గ్రామ స్థాయిలో ప్రతి నిర్ణయాన్ని సర్పంచే తీసుకుంటారు. ఏదైనా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కూల్ కట్టాలన్నా, హాస్పిటల్ కట్టాలన్నా, నెక్స్ట్ ఏదైనా బోర్ వేయాలని చెప్పినా, ఏదైనా ట్యాప్స్కి సంబంధించి ప్రతిదీ కూడా సర్పంచ్కి ఒకసారి తెలియచేసి ఆయన నిర్ణయం మేరకు పాటించడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సర్పంచ్. ప్రతి గ్రామాన్ని ఎన్నికల సౌలభ్యం కోసం ఎలా విభజిస్తారు? ఆప్షన్ ఏ గ్రూపులు, ఆప్షన్ బి వార్డులు, ఆప్షన్ సి ప్రాంతాలు. ప్రతి గ్రామాన్ని ఎన్నికల కోసం అంటే ఎన్నికలు ఈజీగా పెట్టడానికి ఉండే విధంగా, కౌంటింగ్ చేయడం ఈజీగా ఉండే విధంగా
మనం ఎలా విభజిస్తాము అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, వార్డులు. ఆప్షన్ బి వార్డులు. వార్డులుగా మనం వేటిని విభజిస్తాము? ప్రతి గ్రామాన్ని. ఎందుకోసం విభజిస్తాము? ఎన్నికల సౌలభ్యం కోసం. అలా ఒక క్వశ్చన్లో 2 or 3 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోండి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ప్రతి వార్డుకు జనాభాను బట్టి ఎంతమంది వార్డు సభ్యులు ఉంటారు? ఆప్షన్ ఏ 5 నుంచి 21 మంది, ఆప్షన్ బి 6 నుంచి 18 మంది, ఆప్షన్ సి 8 నుంచి 25 మంది. ప్రతి వార్డుకు ఎంతమంది జనాభా ఉంటారు అంటే ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 5 నుంచి 21 వరకు సభ్యులు ఉంటారు. చట్ట మండలి ప్రకారం మహిళలకు స్థానిక సంస్థల్లో ఎంత వంతు స్థానాలను కేటాయించారు? చట్ట మండలి ప్రకారం మహిళలకు ఎంత శాతం స్థానాన్ని కేటాయించారు? అంటే పార్లమెంటులో స్త్రీలకు స్థానిక సంస్థల్లో ఎంతవరకు స్థానం, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అంటున్నాడు. ఆప్షన్ ఏ 1/5, ఆప్షన్ బి 1/8, ఆప్షన్ సి 1/3. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1/3. మూడింట ఒక వంతు స్త్రీలకు స్థానాన్ని కేటాయించారు. మన రాష్ట్రంలో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది? ఆప్షన్ ఏ 40, ఆప్షన్ బి 35, ఆప్షన్ సి 50. మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఎంత శాతం? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 50. ఏ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ కల్పిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ ఎవరికి కల్పిస్తున్నారు? మహిళలకు. క్వశ్చన్ నెంబర్ 24. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల వారి జనాభా ప్రాతిపాదికన ఎక్కడ స్థానాలు కేటాయించారు? ఆప్షన్ ఏ గ్రామం, ఆప్షన్ బి గిరిజన ప్రాంతాలు, ఆప్షన్ సి ఏ మరియు బి. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన వారి కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడ స్థానాలను కేటాయించారు అంటే గ్రామాల్లో మరియు గిరిజన ప్రాంతాల్లో రెండు చోట్ల కూడా వీళ్ళకి స్థానాలను కేటాయించారు. ఎవరికి అని కూడా అడుగుతాడు. గ్రామాల్లో, గిరిజన ప్రాంతాలలో ఎవరికి జనాభా ప్రాతిపాదికలో స్థానాలు కేటాయించారు అని అడుగుతాడు. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల వారికి. గ్రామ పంచాయతీకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 4. ఇట్ ఈజ్ ఏ రిపీటెడ్ బిట్ మై డియర్ ఆస్పిరెంట్స్. మన అందరికీ తెలిసి ఉంటుంది. ప్రతి దానికి ఎన్నికలు జరగాలంటే కనీసం 5 సంవత్సరాలు ఆగాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశంలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5. వార్డులో నివసించే వ్యక్తులు వార్డు సభ్యుడిని ఎన్నుకోవడానికి సర్పంచ్ ఎన్నికకు ఎన్ని ఓట్లు వేస్తారు? వార్డులో నివసించే వ్యక్తులు వార్డు సభ్యుడిని ఎన్నుకోవడానికి సర్పంచ్ ఎన్నికకు, అంటే ఒకటి సర్పంచ్ని ఎన్నిక చేయాలన్నా అండ్ వార్డులో వాళ్ళు నివసించాలన్నా కూడా ఎన్ని ఓట్లు వేయాలి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2. సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు నాలెడ్జ్ ఛానల్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2. క్వశ్చన్ నెంబర్ 27. గ్రామంలో వచ్చే ఆదాయ వ్యయాలకు ఎవరు బాధ్యులు? ఆప్షన్ ఏ పౌరులు, ఆప్షన్ బి అభ్యర్థులు, ఆప్షన్ సి సర్పంచ్. గెస్ ద ఆన్సర్ అండ్ కమెంట్ టు మీ. రైట్ ద నోట్స్, రన్నింగ్ నోట్స్, లేదంటే మీరు వీడియోని మళ్ళీ స్కిప్ చేసేసి స్లో మోషన్లో పెట్టుకొని అన్ని బిట్స్ అండ్ ఆన్సర్స్ మీరు నోట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది రివిజన్ టైంలో. గ్రామంలో వచ్చే ఆదాయ వ్యయాలకు ఎవరు బాధ్యులు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సర్పంచ్. గ్రామాధినేత తనే కాబట్టి గ్రామంలో లభించే ఆదాయం కావచ్చు, ఖర్చు కావచ్చు, ఆ రెండింటికి కూడా బాధ్యత పూర్తిగా సర్పంచే వహిస్తాడు. ఎన్నికల తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి ఎవరిని ఎన్నుకుంటారు? ఆప్షన్ ఏ గ్రామ పరిపాలన, ఆప్షన్ బి ఉప సర్పంచ్, ఆప్షన్ సి వార్డు మెంబర్. ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులు వీళ్ళిద్దరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఉప సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారు? ఇలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఎవరు ఎన్నుకుంటారు ఉప సర్పంచ్ని? సర్పంచ్, వార్డు సభ్యులు. ఎలా ఎన్నుకుంటారు? ఎన్నికల ద్వారా. ఉపాధి పథకాలు, పన్నులు విధించడం, వసూలు చేయడం ఏ పంచాయతీ క్రిందకి వస్తుంది? ఆప్షన్ ఏ నగర, ఆప్షన్ బి పట్టణ, ఆప్షన్ సి గ్రామ. ఉపాధి పథకాలు, పన్నులు విధించడం మరియు వాటిని వసూలు చేయడం ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ కిందకి వస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్రామ పంచాయతీ. నగర పంచాయతీ కిందకి ఏ వస్తాయో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి.
గ్రామంలో ప్రతి ఎంతమందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 2080, ఆప్షన్ బి 2000 పీపుల్, ఆప్షన్ సి 2008. ప్రతి గ్రామంలో ఎంతమందికి ఒక గ్రామ సచివాలయం అంటే ఒక గ్రామ సచివాలయం క్రిందికి ఎంతమంది ప్రజలను తీసుకున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2000 పీపుల్ ఈజ్ నథింగ్ బట్ 1 గ్రామ సభ. క్వశ్చన్ నెంబర్ 30. గ్రామ పంచాయతీ యొక్క ఆర్థిక వనరులను గుర్తించండి. ఆప్షన్ ఏ ఇల్లు, మార్కెట్ స్థలాలు, ఆప్షన్ బి నిధులు మరియు విరాళాలు, ఆప్షన్ సి ఏ మరియు బి రెండు సరి అయినవే. గ్రామ పంచాయతీ యొక్క ఆర్థిక వనరులు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. సో ఇల్లు, మార్కెట్ స్థలాలు, నిధులు, విరాళాలు, ఆదాయం, ఖర్చు ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ యొక్క ఆర్థిక వనరుల కిందకి వస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. గ్రామ సచివాలయంలో ఎంతమంది నిర్వాహకులు ఉంటారు? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 11. గ్రామ సచివాలయంలో ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 11. గ్రామ సచివాలయంలో 11 సిబ్బంది ఉంటారు. ఎక్కడ 11 మంది సిబ్బంది ఉంటారు? ఆన్సర్ ఈజ్ గ్రామ సచివాలయం. ప్రజలకు సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను అందించడం ఎవరి బాధ్యత? ఆప్షన్ ఏ ప్రభుత్వం, ఆప్షన్ బి అధికారులు, ఆప్షన్ సి సచివాలయం. ఇక్కడ బ్రాకెట్లో గ్రామంలో అని స్పెషల్గా అడిగాడు. అంటే గ్రామంలో ఉండే ప్రజలకు ప్రతి సేవను అందించే బాధ్యత ఎవరిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సచివాలయం. ప్రతి మండలంలో సుమారు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 20 to 30, ఆప్షన్ బి 30 to 40, ఆప్షన్ సి 20 to 40. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 20 to 40. ఒక్కొక్క మండలంలో గ్రామ పంచాయతీలు 20 నుంచి 40 వరకు ఉన్నాయి. 20 నుంచి 40 వరకు ప్రతి మండలంలో ఏవి ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ గ్రామ పంచాయతీలు. ఇలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. సో 2 or 3 టైప్స్గా మనం ఆ క్వశ్చన్ని రీడ్ చేయాలి. మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను మీన్స్ ఎంపీటీసీ ఎవరు నేరుగా ఎన్నుకుంటారు? ఒక్కసారి క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎవరు నేరుగా ఎన్నుకుంటారు? ఆప్షన్ ఏ సభ్యులు, ఆప్షన్ బి ఓటర్లు, ఆప్షన్ సి ప్రజాప్రతినిధులు. ఎంపీటీసీ మెంబర్స్ని ఎవరు ఎన్నుకుంటారు అనేది క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఓటర్లు. ఓటర్లు నేరుగా ఎవరిని ఎన్నుకుంటారు? ఎంపీటీసీ మెంబర్స్ని. ఎంపీటీసీ మెంబర్స్ని నేరుగా ఎన్నుకోవడంలో ఎవరు సభ్యులుగా ప్రవర్తిస్తారు? నియోజకవర్గ సభ్యులు, ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు. కష్టతరమైన పని అయినందున వాటిని ఏవి నిర్వహిస్తాయి? ఆప్షన్ ఏ స్థానిక సంస్థలు, ఆప్షన్ బి పురపాలక సంస్థలు, ఆప్షన్ సి నగరపాలక సంస్థలు. పట్టణాల్లో, నగరాల్లో ఈ 2 ప్లేసెస్లో ప్రజా సౌకర్యాలను అందించడానికి ఏవి బాధ్యత వహిస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్థానిక సంస్థలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్థానిక సంస్థలు. అదే నగరాల్లో అయితే నగరపాలక సంస్థలు. పురపాలక సంస్థలు ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4. పురపాలక సంస్థలు ఎన్ని రకాలు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3. పురపాలక సంఘాలు మనకి ఎన్ని ఉన్నాయి? 3. వేటిని 3 సంస్థలుగా విభజించారు? పురపాలక సంఘాలు. సో అలా ఒక క్వశ్చన్లో నేను 2 or 3 ఫ్రేమ్ చేస్తున్నానంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారనే ఉద్దేశంతో. నెంబర్ 38. 20,000 నుంచి 40,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? వన్స్ అగైన్ 20,000 నుంచి 40,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ పురపాలక సంఘం, ఆప్షన్ బి నగర పంచాయతీ, ఆప్షన్ సి నగరం. 20,000 నుంచి 40,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నగర పంచాయతీ. నగర పంచాయతీ అని ఎంతమంది జనాభా ఉన్న ప్రాంతాన్ని పిలుస్తారు? ఆన్సర్ 20,000 నుంచి 40,000. ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం ఏది? ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి కర్నూల్, ఆప్షన్ సి భీమునిపట్నం. ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం ఏది? ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి కర్నూల్, ఆప్షన్ సి భీమునిపట్నం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భీమునిపట్నం. భీమునిపట్నం ఎక్కడి మొదటి పురపాలక సంఘం? ఆంధ్రప్రదేశ్.
క్రింది వానిలో మున్సిపల్ కార్పొరేషన్ కానిది లేదా దానికి చెందనిది గుర్తించండి. ఆప్షన్ ఏ 3,00,000కు పైగా జనాభా, ఆప్షన్ బి 3,06,800 జనాభా, ఆప్షన్ సి 20,000 నుండి 40,000 జనాభా. మున్సిపల్ కార్పొరేషన్ కానిది అంటే మున్సిపల్ కార్పొరేషన్లో క్రింది వాటిలో ఏ జనాభా ఉండదు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ 20,000 నుంచి 40,000. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. 20,000 నుంచి 40,000 అనేది ముందు బిట్లో చూసాము. నగర పంచాయతీ క్రిందకు వస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ 3,00,000కు పైగా జనాభా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 41. భీమునిపట్నంకి గల మరొక పేరు గుర్తించండి. ఆప్షన్ ఏ భీముని నగర్, ఆప్షన్ బి భీమ్లీ, ఆప్షన్ సి భీమ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భీమ్లీ. భీమునిపట్నం. క్వశ్చన్ నెంబర్ 42. భీమునిపట్నం పురపాలక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్ ఏ 1890, ఆప్షన్ బి 1868, ఆప్షన్ సి 1861. భీమునిపట్నం పురపాలక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ టు మీ. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1861. 1861లో ఏ పురపాలక సంఘం ఏర్పడింది? భీమునిపట్నం. క్వశ్చన్ నెంబర్ 43. భీమునిపట్నం 2011లో ఎన్నవ వార్షికోత్సవం జరుపుకుంది? ఆప్షన్ ఏ 149, ఆప్షన్ బి 153, ఆప్షన్ సి 150. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 150. 150వ వార్షికోత్సవం జరుపుకున్న ప్రాంతం ఏది? భీమునిపట్నం. ఏ సంవత్సరంలో జరుపుకుంది? 2011. క్వశ్చన్ నెంబర్ 44. ఈ క్రింది వానిలో భారతదేశంలోని పురాతన మున్సిపాలిటీని గుర్తించండి. ఆప్షన్ ఏ బెజవాడ, ఆప్షన్ బి భీమునిపట్నం మరియు భీమ్లీ, ఆప్షన్ సి కడప. భారతదేశంలోని పురాతన మున్సిపాలిటీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భీమునిపట్నం లేదా భీమ్లీ. దీన్ని ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక ప్రాంతంగా ప్రకటించారు. క్వశ్చన్ నెంబర్ 45. నీటి సరఫరా, వీధి దీపాలు, కొత్తగా రోడ్లు వేయడం, మరమ్మతులు చేయడం, మురికి కాలువలు, పాఠశాలలు మరియు ఆసుపత్రులు వంటి మొదలైన ముఖ్య అభివృద్ధి పనులు ఎవరు చేస్తారు? ఆప్షన్ ఏ పంచాయతీ సంస్థ, ఆప్షన్ బి కార్పొరేట్ సంస్థ, ఆప్షన్ సి పురపాలక సంఘం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పురపాలక సంఘం. పురపాలక సంఘం చేసే పనులను గుర్తించండి. నీటి సరఫరా, వీధి దీపాలు, కొత్తగా రోడ్లు వేయడం, వాటిని మరమ్మతులు చేయడం మరియు మురికి కాలువలు నిర్మించడం, స్కూల్స్ అండ్ హాస్పిటల్స్. క్వశ్చన్ నెంబర్ 46. నీటి పన్ను, ఇంటి పన్ను, వీధి దీపాలపై పన్ను, దుకాణాలపై పన్ను మరియు సినిమా టికెట్లపై పన్నులు విధించేది గుర్తించండి. ఆప్షన్ ఏ మున్సిపాలిటీ వ్యక్తులు, ఆప్షన్ బి సర్పంచ్, ఆప్షన్ సి పురపాలక సంఘం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పురపాలక సంఘం. పురపాలక సంఘం వేటిపై పన్నులను విధిస్తుంది? నీటి పన్ను, ఇంటి పన్ను, వీధి దీపాలపై పన్ను, దుకాణాలు మరియు సినిమా టికెట్లపై పన్నులు విధించేది. ఒక్కొక్క క్వశ్చన్లో 2 బిట్స్ ఫేమ్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 47. పురపాలక సంఘం క్రింది వానిలో వేటిపై ఆధారపడుతుంది? ఆప్షన్ ఏ ప్రజల పన్నులు, ఆప్షన్ బి ఫండ్స్, ఆప్షన్ సి ప్రభుత్వ నిధులు. పురపాలక సంఘం వేటిపై ఆధారపడుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రభుత్వ నిధులు. ప్రభుత్వ నిధులపై ఆధారపడేది ఏది? పురపాలక సంఘం. క్రింది వాటిలో మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిపాలనా సంస్థ ఏది? ఆప్షన్ ఏ పురపాలక సంఘం, ఆప్షన్ బి సచివాలయం, ఆప్షన్ సి మున్సిపల్ కార్పొరేషన్. ఆన్సర్ ఈస్ గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. క్రింది వాటిలో మున్సిపల్ కార్పొరేషన్ వార్డు ప్రతినిధిని పరిపాలనా సంస్థ ఏది? ఆన్సర్ ఈస్ మున్సిపల్ కార్పొరేషన్. ఆప్షన్ సి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ ఛానల్లో మీకు ప్రతి అప్డేట్ అనేది డైలీ అందించబడుతుంది. 49. మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు ప్రతినిధిని ఏమంటారు? ఆప్షన్ ఏ సర్పంచ్, ఆప్షన్ బి కార్పొరేటర్, ఆప్షన్ సి కౌన్సిలర్. మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు ప్రతినిధిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈస్ కార్పొరేటర్. కార్పొరేటర్ అని ఏ ప్రతినిధిని పిలుస్తారు? మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే వార్డు ప్రతినిధిని. సర్పంచ్ అని ఎవరిని అంటామో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్. క్వశ్చన్ నెంబర్ 50. ఈ వీడియోలో ఇదే లాస్ట్ బిట్. అంటే ఒక్క వీడియోలో మీకు 50 బిట్స్ అందిస్తున్నాను క్లాసెస్ వైజ్గా. రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని ఏది సూచిస్తుంది? ఆప్షన్ ఏ గ్రామ సభ, ఆప్షన్ బి ప్రజలు, ఆప్షన్ సి స్థానిక స్వపరిపాలన. గెస్ ద ఆన్సర్. మన ఛానల్లో మీకు సంబంధించిన ప్రతి కంటెంట్ అందించబడుతుంది. సపోర్ట్ మై ఛానల్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్థానిక స్వపరిపాలన.
Please like my videos and share with your friends.